నమస్తే. తెలంగాణ ప్రజలని దోపిడీ చేసిన ముఠాలో మాఫియాలో కేసీఆర్ ఫ్యామిలీతో పాటు కేసీఆర్ ఫ్యామిలీ రిక్రూట్ చేసిన రిటైర్డ్ ఆఫీసర్లు కూడా కొంతమంది ఉన్నారు. సో దాదాపు ఇప్పటికే రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క ఏంటేంటి అని శాంతికుమారి వివిధ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ని అడగడం, వాళ్ళంతా రిపోర్ట్ ఇవ్వడం, దాదాపు 1000-1200 మంది దాకా రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు బయటకు వచ్చింది. సో ఇందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తో జాయిన్ అయిన వాళ్ళు, ఉద్యోగం అయిపోయిన తర్వాత మంత్రి గారి భార్య గారి సోదరుడనో బామ్మాడిదనో లేకపోతే సడ్డకుని కొడుకనో ఇట్లా ఎవరికి వాడుగా రిక్రూట్ చేసుకున్నాడు. ఈ 1200 మందిలో మెజారిటీ వాళ్ళందరికీ కూడా 50,000 నుంచి దాదాపు 1,00,000, 2-3 లక్షల దాకా జీతం తీసుకుంటున్న వాళ్ళు. మొన్ననే మనం ఒక వార్త చూసినాం. ఒక ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి 7 లక్షల జీతం ఇచ్చిరట ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి. అంటే ఒకసారి ఆలోచించండి, ఇది పెద్ద మాఫియా, ఒక ముఠా. అయితే దీన్ని ఎక్కడికక్కడ పూర్తిగా దీన్ని టోటల్గా తీసేయాలని మనం ముందు నుంచి ఫైట్ చేస్తున్నాం. బక్కా జడ్సన్ గారు కూడా ముందు నుంచి దీని మీద చాలా పెద్దగా ఫోకస్ చేశారు. మనం మాట్లాడిన తర్వాతనే మన తొలి వెలుగు ఎఫెక్ట్ అనుకోవచ్చు. మనం చాలా గట్టిగా మాట్లాడడం వల్ల, వీడియోస్ చేయడం వల్ల ఇమీడియట్ నెక్స్ట్ డే శాంతికుమారి ఆల్ హెచ్ఓడీస్ని రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అయితే ఇందులో భాగంగా తాజాగా జడ్సన్ గారు నా పక్కనే ఉన్నారు. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి తెలంగాణ స్టేట్కు కంప్లైంట్ చేశారు. ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఫర్ క్రిమినల్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది రిటైర్డ్ పర్సన్స్. సో వీళ్ళంతా, ఈ రిటైర్డ్ పర్సన్స్ అంతా తెలంగాణను ముంచారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళు ఇంకా కొనసాగుతున్నారు కొంతమంది, వీళ్ళు కొనసాగడానికి వీల్లేదని. ఇందులో ప్రధానంగా కొంతమంది పోయి ఆల్రెడీ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మొన్నటిదాకా వ్యవహరించిండు, రాజీనామా చేసిండు, రాజీనామా యాక్సెప్ట్ అయింది. విద్యాసాగర్ రెడ్డి ఎవడో ఉండే, స్త్రీనిధి అని ఎర్రబెల్ దయాకర్ మినిస్ట్రీలో ఈ విద్యాసాగర్ రెడ్డి దాదాపు 1,000 కోట్ల రూపాయల అరాచకం చేసిండు. 5,400 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన స్త్రీనిధి ఫండ్స్ దీనికి సంబంధించిన స్కామ్. నెక్స్ట్ ఎల్ వెంకట్రామిరెడ్డి కమిషనర్ డైరెక్టర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ డిపార్ట్మెంట్ షీప్ గోట్, అదే ఈ గొర్రెలు సంబంధించిన స్కామ్లో ఎండీగా ఉన్న వంగాల లక్ష్మారెడ్డి. ఈయన ఇక కాళ్ళు దొరికితే కథమే, ఇక అందుకునుడే, ఇక పెద్ద స్కామర్ అనమాట ఈయన కూడా. మొత్తం కవర్లు ప్యాకెట్లు ఇవే. దాంతోపాటు ఆర్ కృష్ణమూర్తి ఓఎస్డి ఇన్ ఎండీస్, ఇది ఎండిఎస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూజ్ కిక్ బ్యాక్స్ అట ఇన్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్. దెన్ నెక్స్ట్ ప్రకాష్ రావు. ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇక ఈ బ్యాచ్ ఎంత ఉన్నది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూలు చేస్తున్నది కదా. ఏదో రావు ఉండే పేరు ఈఎన్సి మురళీధర్ రావు, ఈ బ్యాచ్ అంతా. అండ్ దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్, కాకతీయ ల్యాండ్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ల్యాండ్స్, ఇట్లా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఇక బక్కా జడ్సన్ గారు సిఐడికి కంప్లైంట్ చేశారు. సో ప్రస్తుతం నా ముందున్నారు. ఒకసారి ఆయనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా, ఎవరెవరు వాళ్ళ భాగవతం. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్గా, కొంతమంది మీదనే కంప్లైంట్ చేసినట్టున్నారు. సో మెజారిటీ ఒక 6-7 మీద మాట్లాడదాం. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఇవాళ కంప్లైంట్ చేసినట్టున్నారు కదా. అవునా? వై అంటే ఈ పేరుని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయేటప్పుడు చేసిన ఘోరాలు ఆల్రెడీ బయటికి పోయిన వెళ్ళిపోయారు. బయటికి పోయిన వాళ్ళు పోనీకి రెడీగా ఉన్నోళ్ళు. అయితే ఇప్పుడు జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఎవరైతే మొన్నదాకా చైర్మన్గా ఉండేనో, ఆయన వల్ల దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. దాని మీద సిట్ వేసినాం. సిట్ ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తుంది అన్న? నీకు ఇది జరగగానే ఏఆర్ శ్రీనివాసరావు వేసి తప్పిదామని మనం చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెట్టి నడుస్తూ ఉంది. ఈరోజు ఆయనను బాధ్యతతో బయటికి పంపడానికి అంత ఆయనది యాక్సెప్ట్ చేయడానికి ఇదంతా అవసరం ఏముందన్న? ఫస్ట్ ఆయన మీద మీరు ఎంక్వైరీ చేయాలి కదా, క్రిమినల్ కేసు ఆయన మీద ఫైల్ కావాలి కదా. క్వశ్చన్ పేపర్ ఆయన పీరియడ్లో అమ్ముడు పోయింది. ఆయన గంట చక్రపాణి కూడా ఉన్నది. గంట చక్రపాణి పాత చైర్మన్ 2014 ఇవాళ మీద జరిగిన ప్రతి రిక్రూట్మెంట్ పైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటికెళ్ళే చాలా మంది అవినీతి పరులు, ఏసీబీ ట్రాప్ అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చి అందులో రిక్రూట్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పీరియడ్లో జరిగిందంతా ఇది చేయాలి, వీళ్ళని వదిలిపెట్టడానికి వీలు లేదు. నాకున్న సమాచారం ఏంటంటే
వీళ్ళను ఇక మళ్ళీ ఈ కేసు ఊసెత్తకుండా చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళని వదిలేని ఇంతమంది పిల్లల లైఫ్ను నాశనం చేసిండన్న వీళ్ళు జైల్లో ఉండాలి. ఒక్క రోజు కూడా వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపియాలి. ఒక్క రోజు పోలీస్ స్టేషన్కి రాలే వీళ్ళు ఇంత ఘోరానికి పాల్పడి. కాబట్టి నేను అందుకని సిఐడి శిఖా కోయల్ గారి ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ కొంచెం మంచి పేరు క్యాండిడేట్ ఆమెకి ఇచ్చిన. సెకండ్ విద్యాసాగర్ రెడ్డిది మనకు తెలుసు. విద్యాసాగర్ రెడ్డి స్త్రీ 74 ఏళ్ళు ఆయనకు 74 ఏళ్ళు మంచిగా ఇంటుండే బదులు ఆయన నేమ్ చేసినా అని అక్కడిక్కడ అంటుండంటే ఆయన ప్రూఫ్స్తో సహా నేను పెట్టిన. ఈయన మన ఏది డిస్బర్స్మెంట్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 2018-19 ఒక హుజరాబాద్కు తప్ప మళ్ళా ఏది వీళ్ళకి ఇచ్చినటువంటి పావుల వడ్డీకి రుణాలు వడ్డీ లేని రుణాలు 7.5 కమిషన్ చొప్పున ఇక ఫైనాన్షియల్ గ్రూప్స్కి ఇచ్చిందని వీటన్నిటిపైన దీని సర్కులర్ నంబర్ 1852 ఇది 2019లో ఇచ్చిండ్రు. అక్కడికి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ విధంగా మిస్యూజ్ అయినాయి ఈ మొత్తం టోటల్ దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలని. ఇంకోటి వెంకట్రామరెడ్డి కమిషనరు డైరెక్టర్ హార్టికల్చర్ ఇప్పుడు సీఎం గారి ఫామ్ హౌస్ మొత్తం ఈయన నాయకత్వంలో అదంతా రూపుదిద్దుకొని ఇదైంది. ఎవరు? వెంకట్రామరెడ్డి. ఈయన మర్చిపోయారు. ఈయన ఎప్పుడు రిటైర్డ్ అయ్యిండు? ఈయన ఎప్పుడు ఈయన విధుల్లోంచి బయటకు వెళ్ళిపోయిండు? 2016కి వెళ్ళి 23 వరకు చేసిండు. మొన్నటిదాకుండు. దాదాపు 100 కోట్ల స్కామ్ అందులో జరిగింది. ఎలా డ్రిప్ ఇన్న పైప్లల్లో దాంట్లో ఇక మన చాలా కోట్ల రూపాయలలో ఇలా మిస్యూజ్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది. మళ్ళీ అంతేకాకుండా వీళ్ళు కల్టివేషన్ ఆఫ్ చిల్లీ, టర్మరిక్, ఓర్చిడ్స్, వెజిటేబుల్, ఫ్లవర్ గార్డెన్స్, ఇంకా మళ్ళీ ఫర్టిలైజర్స్, మెడిసిన్స్ కొనుగోలు అన్నిటిలో కూడా ఇవన్నీ జరిగినాయని చెప్పేసి ఇది చేసిండ్రు. ఇంకోటి ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి. ఈయన పీరియడ్లో ఈ గొర్రెలు దాదాపు 36,000 యూనిట్లు 36,000 యూనిట్లు ఈయన పీరియడ్లో గొర్రెల ఇవి ఇచ్చిన జరిగిన దానికి 10,000కి వెళ్ళి 18,000 వరకు ఒక్కొక్క యూనిట్కు కమిషన్లు తీసుకోవడం జరిగింది. అసలు ఈ 36,000 యూనిట్లు పైన సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఆ యూనిట్లు ఉన్నాయా లేవా, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎక్కడెక్కడ పోయింది, ఎవరెవరి జేబులు మారినాయి ఏందనేది కంప్లీట్గా దాని మీద ఇది చేయాలి. తాజాగా 2 అధికారులు ఒక రాయలసీమ వాడు ఇంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు బాబు బేరా ఏదో పేరు మళ్ళీ ఇంకొకళ్ళు అక్కడ వాళ్ళు అక్రమంగా ఇప్పుడు వచ్చి వీని వారసులుగా అలా ఉండాలని మళ్ళీ జొరబడి మళ్ళీ దీన్ని కంటిన్యూయేషన్ చేసి మళ్ళీ ఇది ఎందుకంటే తినమరిగింది కదా అదంతా చేయాలని చెప్పి వీళ్ళందరి మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంట్లో కూడా ఏమేమి జరిగిందని అన్నాను. ఇర్రెగ్యులారిటీస్, షీప్ ఫీడింగ్, గొర్రెలకు పెట్టే తిండి, మెడిసిన్స్, గొర్రెలకు చేసే ఇన్సూరెన్స్. పందులు కదా మరి గొర్రెలకు పెట్టి పందులు తిన్నాయా? పందులు తిన్నాయి, గొర్రెలు ఈ పందులు తిన్నా వాటికి ట్యాక్స్ వేస్తాయంట. గొర్రెల ట్యాక్స్, షీప్ ట్రాన్స్పోర్టేషన్స్, అపాయింట్మెంట్స్, డిప్యుటేషన్లు, ప్రమోషన్లు, ఇవన్నిట్లలో కూడా ఇప్పుడున్న డైరెక్టర్ బెటర్ డైరెక్టర్ తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. మంగాళ లక్ష్మారెడ్డి వారసుడు కావాలి అంటే ఆ రేంజ్ లో చేసేటోడు రావాలి. ఇప్పుడున్న డైరెక్టర్ ఊడబీకాలని ఈ రాయలసీమ ఆంధ్ర ఒక అక్రమంగా ఒక తీసుకొని వచ్చి నడుస్తుంది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయమన్నాం. అసలు రాయలసీమలో ఇక తెలంగాణ ఇచ్చింది ఎందుకన్నా, రాయలసీమలను తీసుకొని ఎండీగా చేసుకొని ఇక మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది. నెక్స్ట్ టిఎస్ఐఐసి ఎండీగా మొన్నదాకా నరసింహారెడ్డి ఉండే కదా, మనం చాలా ఫినిక్స్ ఎన్నో మాట్లాడాం. లేటెస్ట్గా మహారాష్ట్ర చేతుల తెలంగాణ పెట్టినడానికి మరొక ఉదాహరణ అక్కడికి వెళ్ళి అందులో అసలు మెయిన్ ఎండీకి దగ్గర రిటైర్డ్ అయిన ఎంప్లాయీ కృష్ణమూర్తి అనేట ఆయన ఓఎస్డీగా 10 సంవత్సరాలకెళ్ళి ఉన్నాడు. 10 ఇయర్స్కి వెళ్ళి అక్కడ ఉండి ఇవి మొత్తం నడిపిన. ఫర్ ఎగ్జాంపుల్ మంకల్ అని అక్కడ ప్లాస్టిక్ ఒకటి వేసిండ్రు. అక్కడ ఆ ప్లాస్టిక్ ఫామ్లా అందులో ఒకనికి మన మహారాష్ట్రానికి చెరిపాల్ పాలి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి 35 లక్షలకు ఎకరం చొప్పున అన్డెవలప్డ్ ఏరియా అని చెప్పి దాన్ని చూపించి 4 దిక్కుల రోడ్లు వేసిండ్రు కానీ అన్డెవలప్డ్ అని చూపించి 35 ఎకరాల భూమి ఆయనకి ఇచ్చిండ్రు అన్న. ఓకే, 35 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. దాని వెనుక ఉన్నది ఇది కేటీఆర్ కనుసనలో నడిచింది అంతా. టిఎస్ఐఐసి అనేది కేటీఆర్కు కనుసనలో నడిచింది. కేటీఆర్ పాత్ర దట్టంగా ఉండే కేటీఆర్ చెప్పిన వాళ్ళు జాగ వచ్చింది. ముందు రోడ్డు ఉన్నోనికి శ్రీశైలం హైవే రోడ్డుకు ఉన్నోనికి
రోడ్లు వేసి 35 లక్షలకు ఇస్తారు. దీని వెనుక తెలంగాణలో అప్లై చేసుకున్నోనికి 2,80,00,000 ఇస్తారు. 2,80,00,000 ఎన్నుకోనికి ఇస్తారు. ఇంట్లో ఇయాల్టి కూడా ఆయన అందులో పెట్టిండు. ఇవాళ కూడా ఉన్నాడు. ఓకే. నా ప్రశ్న ఏందనంటే స్టిల్ ఉన్నాడు రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ ఆయన ఉన్నాడు. తర్వాత ప్రకాష్ రావు అంటే ఆయన హైకోర్టులో కేసు వేసిన 72 ఏళ్ళు ఉంటాయి. ఆయన 72 ఏళ్ళు ఉంటాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నాడు. ₹1,00,000 పైన జీతం తీసుకుంటుండు. మర్రి చెన్నారెడ్డి ఇంట్లో అన్నం పెట్టే దాంట్లో హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్లల్లా హరిప్రీత్ సింగ్ క్యాటరింగ్ కాంట్రాక్టర్ల దగ్గర రిపేర్లల్లా ఇంకా దాదాపు చాలా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడేమో అందులో రానికి రాయలసీమ ట్రై చేస్తుండు ఆన్మేర్ హస్బెండరీలో. ఇలా ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కూర్చొని మొత్తం అందులో ఎంసీఆర్డీ పెద్ద ఎత్తున స్కామ్ 72 ఏళ్ళ. అరే ఇంత వృద్ధాప్యంలో వచ్చారే కొత్త బిడ్డల నౌకర్లు లేవు మేము తిందామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక తర్వాత ఇరిగేషన్ అంటే నేను నా పేపర్ సరిపోవు బాబు ఇదివరకు ఒక్కొని మీద సపరేట్గా హరినాయక్ అని ఆయన రిటైర్ అని కాకుండా మురళీధర్ రావు అని అదొక చాప్టర్. అదే కాకుండా ప్రభాకర్ రావు అనేటోని మీద జన్కో ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు అనేటోని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అన్న వారు రిజైన్ చేయగానే రిజైన్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తే అంటే వాళ్ళ పాపాలని పోయినట్టేనా? వాళ్ళ పాపాయన పోయినట్టేనా? ఈరోజు నా పైన 5,75,000 అప్పుపై నా మీద పెట్టి తెలంగాణ ప్రజల మీద పెట్టి ఇక మా పని అయిపోయింది నేను క్వశ్చన్ పేపర్ అమ్ముకొని మా పురాణాలందరూ రోడ్ల మీద వేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసి ఇక నేను రిజైన్ చేసినాక నాకు టీఎస్పీఎస్కి సంబంధం లేదు, నాకు టీఎస్ఐఎస్కి సంబంధం లేదు, ఇక నాకు యానిమల్ హస్బెండరీకి సంబంధం లేదు, ఇక నేను నీతి మంత్రిని ఇక నేను పోతున్నా, నాకు ట్రాన్స్కోకు సంబంధం లేదు, జెన్కో ఎండీకి నాకు సంబంధం లేదు, ఇక మీరు చూసుకోండి అని ప్రభాకర్ పోతే మరి చేసిన పొక్కలు ఎవడు పోవాలి? చేసిన పొక్కలు ఎవడు పోవాలన్నా? మీరు రాజీనామా చేసి వెళ్ళిపోనికి కాదు కదా, మీరు తినేయానికి అక్కాలే కదా వీళ్ళ దగ్గర. వీళ్ళంతా కేటీఆర్ బినాములన్నా, వీళ్ళందరూ కనుసనలు కేటీఆర్ కనుసనల్లో ఈ మొత్తం నడిపినరు. నేను ఈరోజు సిఐడికి ఒకటే, సిఐడి అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హోంమంత్రి ఆయనే ఉండు కాబట్టి నేను ఆయన కింద ఆయన కలుసుడు మాకు కష్టతరమైన పరిస్థితి కాబట్టి మేము ఈరోజు నా సిఐడి శిఖా గోయల్ గారికి దీనిపైన మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా అనేకమైన అంశాలు ఈరోజు తెలంగాణలో వచ్చే రోజు లాస్ట్ టైం కంప్లైంట్ లాగానే ఉందా, మనకు కొత్తగా కనిపిస్తుందా? ఇష్ట తీసుకునే ఉందా మరి? వేరే కొత్తగా కనిపిస్తుంది. అంటే తేడా ఏముంది? మీరు గతంలో కంప్లైంట్ కూడా ఇచ్చినారు కదా. గతంలో కల్వకుంట్ల రాజ్యం ఉండే కదా, అంటే ఎంట్రీ దగ్గర నుంచి ఏం తేడా చూస్తున్నారు మీరు? ఎంట్రీకి జర అంటే పిలుస్తారు, కూర్చోబెడతారు. కాంగ్రెస్ పార్టీ అని రూలింగ్ గవర్నమెంట్ అని కూర్చోబెడతారు. ఏంది ఇదని కొంచెం విచిత్రపోతారు. కాబట్టి దొంగలు అప్పటికెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి కదా అన్న, కొత్త మీద అప్పటికెళ్ళి టీఎస్ఐసి నడిచి అప్పారెడ్డి ప్రకాష్ రావు అప్పటికెళ్ళే వీళ్ళందరినీ ఇప్పుడు దొంగల మీద అప్పటికెళ్ళి కంప్లైంట్ నడుస్తున్నాయి. ఇంకా యాక్షన్ తీసుకుంటలేరు అందని ఈరోజు రిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి తాళపత్ర గంధం వాళ్ళ చేతికి ఇచ్చి పూలదండ ఇచ్చి బొకే ఇచ్చి దండేసి వీడుకోలు సభ పెట్టి పంపితే ఎట్లా అన్న వాళ్ళను? వాళ్ళు అక్కడికే చక్కగా జైలుకు పోవాలి కదా. జనార్దన్ రెడ్డి అంటాడు 1000 పడితే గంధ చక్రపాణి జనార్దన్ అంటే పక్కా జైల్లోనే ఉండాలి. నరసింహారెడ్డి అనేటువంటి ట్రాన్స్ఫర్ కాదు, జైల్లో ఉండాలి, ఎంక్వైరీ చేయాలి, ఎన్ని భూములు గోల్మాల్ అయినాయి. రైతుల దగ్గర 100 ఎకరాల భూములు 1000 ఎకరాల భూములు గుంజుకొని మీరు మహారాష్ట్ర వాళ్ళకు గుజరాత్ వాళ్ళకి ఇయ్యని కనమనం ఉన్నది. అదానిను రాహుల్ గాంధీ గారు దొంగ అంటారు, అదానిని పట్టుకొచ్చి నువ్వు నెత్తి మీద ఎక్కించుకుంటలేవా? నువ్వు ఇప్పుడు దొంగనా మంచోడు అదాని అనేటోడు? మనిషోరు ఇప్పుడు ఒక్కొక్క దాకా ఒక్కొక్కరికి మాట్లాడితే ఎట్లా అన్నా? నువ్వు కరెక్ట్ మనం ఏ విధంగా నడుస్తున్నాం? తెలంగాణ బిడ్డలు ఆల్రెడీ నష్టపోయినరు, దోపిడీకి గురైనరు. దోపిడీకి గురి చేసినటువంటి వ్యక్తులను మనం జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళని మనము రిజైన్ చేయగానే బయటికి పంపని కాదు, ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ జరగాలి. నేను నిన్న పొద్దున్న మీకు చెప్పినా కానీ మొదలవుతుందని మొదలైతే మీకు అది చెప్పిన వరుసగా ఉన్నాయి. ఏ జీవోలు వచ్చినాయి, ఎవరెవరి కాంట్రాక్ట్లు ఇస్తుండ్రు, ఎవరెవరి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ ఇస్తుండ్రు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరెవరు మళ్ళీ వస్తుండ్రు, అవన్నీ చర్చకు రాకుంటే ఎట్లా? అవన్నీ జరగాల్సిన అవసరం ఉంది కదా. చూద్దాం ఎట్లా మరి. మీ గవర్నమెంట్ లో అయినా మీరు ఇచ్చిన కంప్లైంట్ అన్న నేను యాక్టివిటీస్ మీ నాయకులు అన్న నిన్న ఇప్పుడు యాక్టివిస్టా మీరు? తినా ఎప్పుడైనా యాక్టివిస్ట్ నువ్వు కింద చూడలేదా? ఇగో పెట్టిరు యాక్టివిటిస్ట్ అనే అంతేనా? ఇగో కింద సోషల్ యాక్టివిటిస్టు, పొలిటికల్ యాక్టివిటిస్టు. అయితే అన్న ఇదిగో కాంగ్రెస్ అధికారానికి వచ్చేంత వరకు, అధికారాన్ని తీసుకొచ్చేంత వరకు ప్రజల పక్షం పార్టీ పక్షంగా కొట్లాడి అధికారం తీసుకోవచ్చు. అధికారంకి వచ్చినాక మేము ప్రజాపక్షంగా ఉంటాం. అదే అంట కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ఓకే, కానీ తీసేస్తారు మరి రేపు. అది తీసుకొని ఏమైతే నాకు ఏమైనా జీతం వస్తుందా? లేకుంటే ఇప్పుడు అన్నిటి కూడా మన అన్న వాస్తవం చెప్తున్నా. వాస్తవం కూడా
ఈరోజు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న. వాళ్ళ న్యాయం జరగాలని. నాకు బాధ ఎక్కడంటే జనార్దన్ రెడ్డి అంటే సొంటని జైలుకు పోవాల్సిన వ్యక్తి గంట చక్కన ఎంక్వైరీ చేస్తారేమో అనుకున్నా. ఇవాళ సిట్ అనేది ఎంత టైం తీసుకుని 2 రోజులా 2 నెలలు 3 నెలలు మీరు టైం బౌండ్ చెప్పండి 3 నెలల్లో ఇవ్వాలని చెప్పేసి ఎన్ని రోజులు తీసుకుంటారన్న? క్వశ్చన్ పేపర్ లీక్లు అయ్యి అమ్ముకొని నౌకరీ 2016 నోటిఫికేషన్ పైన కూడా ఎంక్వైరీ చేయాలి. అవన్నిటిపైన జరగాలి. ల్యాండ్ తక్కువ భూములు అనకొనికి ఇచ్చినాయి, తక్కువ భూములు మంగళ భూముల పైన అన్నిటిపైన ఎంక్వైరీ జరగాలి. నరసింహారెడ్డి అంటే ట్రాన్స్ఫర్ చేయగానే అయిపోయిందా? ఇచ్చిన భూముల సంగతి ఏంటి? కేటీఆర్ ఇప్పుడు మీకు ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి పిలిచినా పోలే మీటింగ్కి అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత తీసుకపోయి నువ్వు అరే నువ్వు కరెంటు దొంగ మొత్తం దొంగతనం చేసినావు అని చెప్పి ఫస్ట్ జైలు ఎందుకు పెట్టలే? ప్రభాకర్ గవర్నమెంట్ చేతిలో ఉన్న టోటల్ రాజ్యం చేతిలో ఉన్న ముఖ్యమంత్రి పిలిస్తేనే పోలే అంటే ఆయనకి ఎంత ఫకరానికి, ఆయనకి ఎంత ధైర్యం, ఏ ధైర్యంతో ప్రభాకరం అనేటువంటి జైలు ఎందుకు పెడతలేదు వాడిని సీఎండి అంటోని? పక్కా జైలుకు పోవాలన్నా. ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళంతా, ఆర్థిక నేరగాళ్ళు. మాకు అందుకనే ఈరోజు ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఆగేదేది కాదు. కొనసాగకుంటే ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు 5,71,000 అప్పు పోయి రేపు మళ్ళీ ఎలక్షన్ 10 లక్షల కోట్ల అప్పు అయితే జనం ఎక్కడ పోయి రావాలి చూద్దాం. ఎనీవే ఆయన ఇంకొక వార్త ఉన్నది, పొలిటికల్ డిబేటు. ఇప్పుడు కేటీఆర్ ఈ మధ్య చాలా ఎక్కువగా మీన్స్ యాక్టివ్గా ఏదో ప్రజల కోసం పార్టీని ఏదో పైకి తీసుకురావాలన్న యాంగిల్లో పనిచేస్తూ ఉన్నాడు. వరుస పార్లమెంటరీ రివ్యూలు పెడుతున్నాడు. అల్టిమేట్గా అది కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల కోసమే. ఆయన మేజర్గా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి బీఆర్ఎస్ని బొంద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్నది ఆయన స్టేట్మెంట్. సో మీరు నిజమే అనుకుంటున్నారా, నమ్ముతున్నారా? అన్న కేటీఆర్ అంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్కి వచ్చిండు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసే ఇద్దరినే ఒడగొట్టిండ్రు. ఇలా బండి సంజయ్ అనేటి ఆయననే గెలవలే. మొన్నటిదాకా అధ్యక్ష మొన్నటిదాకా సిపాయి డ్యూటీ పెట్టుకుని ఆయన్నే ఓడగొట్టిండ్రు. పెద్ద పెద్ద స్టార్ వార్స్ ఓడిపోయిండు. ఆయన అనంటే అక్కడ కంప్లీట్ ఈటల పెద్ద పెద్ద స్టార్ వార్స్ ఓడగొట్టిండ్రు. మీరిద్దరు ఒకటేనే ఓడగొట్టిండ్రు. ఈటల రాజేందర్ని కూడా జనం నమ్ముతారా నమ్మరు తెలియదు కానీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ అన్నట్టు ఆయన కేసీఆర్కు అనుకూలంగా పనిచేస్తుండు, ఆయన దగ్గరలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ జనం నమ్మిండ్రు. అక్కడ అన్నీ ఓటేయలేరు ఆయనకు. సెకండ్ మన కిషన్ రెడ్డి గారి కూడా అది దగ్గర ఉన్నది. ఎప్పుడైతే కవితను 5 సార్లు 6 సార్లు ఈడీ ముందు పిలిచి 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 అరెస్ట్ చేసి అందరు అరెస్ట్ అయినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్, వాళ్ళు మన ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ అరెస్ట్, అందరు ఈమె ఒక్కదాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? మీరిద్దరు ఒకటనే కదా వదిలేసింది. కేటీఆర్ గారు మీరు బీజేపీ ఒకటి కాబట్టి మీ చెల్లొక ఆమెనే అరెస్ట్ కాలే, తక్కిన వాళ్ళు అందరూ అరెస్ట్ అయినారు. ఈరోజు దాదాపు ఒక 10 సార్లు హేమంత్ ఏది ఇక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రికి 10 సార్లు వచ్చింది ఈడీ నోటీసు. నీకెందుకు రాలే కేటీఆర్కు? ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినాయి ఇక్కడ. ఇంత నువ్వు తెల్లాలేస్తే నువ్వు లండన్లో ఉంటివి, అమెరికాలో ఉంటివి, ఆఫ్రికాలో ఉంటివి, ఆడుంటివి ఈడుంటివి. మేము ఢిల్లీకి పోయి వస్తేనే నువ్వు 10 సార్లు నువ్వు మాట్లాడతావు. నువ్వు నెలకు ఒకసారి నువ్వు ఆడనే ఉంటావు ఏదో ఒక దేశంలో. అవన్నీ రికార్డుది. నీ పైసలన్నీ అక్కడ పంపలేదా? నువ్వు పైసలన్నీ అక్కడ సరఫరా కాలేదా? డబ్బు మొత్తం హవాలా రూపంగా బయటికి వెళ్ళిపోలేదా? ఎంక్వైరీ ఎందుకు ఎంక్వైరీ చేస్తాను నీ మీద? మీరిద్దరు ఒకటి కాబట్టి చేస్తలేరు. ఈరోజు నిత్యంలో అంత పెద్ద స్కామ్ అయింది. నిత్యంలో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అలా మీరు దొరికిపోయిండ్రు. ఇవాళకి చిన్నంరెడ్డిని తీసేయాలని పొద్దు మాప అక్కడ ధర్నా చేస్తున్నారు పిల్లలు. ఒక్కరోజు కిషన్ రెడ్డి అన్నట్టు అక్కడికి పోడు. మీరు అక్కడ దొరుకుతారు. 3 ఎకరాల భూమి 170 కోట్ల రూపాయలకు మీరు బ్యాంక్ ఆఫ్ పంజాబ్లో కుదబెడితే వాడు బాజాప్తా లిక్విడిటీ చేయడానికి అది అమ్మేద్దాం 60 కోట్లకి అమ్ముదామని కిషన్ రెడ్డి చూస్తే మీరు అమ్మని చూస్తే కిషన్ రెడ్డి వాసవి కంపెనీ కొందామని చూసింది. అందులో మేము పోరాటం చేసినాక అది ఆగింది. ఈరోజు మీరిద్దరు కలిసి అందులో ఏ రోజు కిషన్ రెడ్డి అక్కడికి వచ్చిండు? ఏ రోజు అక్కడ మాట్లాడిండు? ఎందుకు మాట్లాడలే? అంత పెద్ద స్కామ్ అయితే మీరిద్దరు ఒకటి కాబట్టి ఈరోజు నీకు దమ్ముంటే ఒక స్టేట్మెంట్ ఇ, దమ్ముంటే కేటీఆర్ నీకు దమ్ముంటే ఒక స్టేట్మెంట్ ఇ. ఇరిగేషన్ మీద నువ్వు ఎంక్వైరీ చేయి, సిఐడి మీద దమ్ముంటే నన్ను నిర్దోషిగా నేను బయటకు వస్తా అని చెప్పి దమ్ముంటే కేటీఆర్. ఇరిగేషన్ మీద నువ్వు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ఇరిగేషన్ మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి, నీ దగ్గర ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి, నేను ఆనిముత్యంలోకి వస్తాను నువ్వు స్టేట్మెంట్ ఇద్ది దమ్ముంటే జయేష్ రంజన్ నా ఆఫీసర్ నువ్వు ఇంకా పెట్టుకున్నావు కదా, నా దోస్తును నువ్వు దమ్ముంటే ముందు బయటకు తీసేయి. నరసింహారెడ్డిని తీసినా కదా, టీఎస్ఐఎస్ భూములు ఇచ్చినా కదా, వాడు అన్నిటి మీద ఎంక్వైరీ చేయి అని చెప్పి నువ్వు భూములు ఎక్కడెక్కడ ఇచ్చినావు?
ఇప్పుడు అది కూడా ఈ ఫార్ములా ఈ 55 కోట్ల లెక్కనే దాని గురించి మాట్లాడతలేడు. దాని గురించి నువ్వు హెచ్ఎం మన రింగ్ రోడ్డు టెండర్ ఇచ్చిన అవుటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయం ధరణి మీద మాట్లాడమని దమ్ముంటే కేటీఆర్ సవాల్ విసిరాలే. నేను ధరణి నా స్కామ్ రాంగ్ అన్నావు కదా, నేను ఏది మైతాస్ కంపెనీ వానికి టెరాసిస్ కంపెనీ వానికి తప్పన్నావు కదా, శ్రీధర్ గద్దిరాజు అని తప్పన్నావు కదా, దాని మీద దమ్ముంటే ఎంక్వైరీ చేయి. జంబాల ఫామ్ హౌస్ పైన నువ్వు డ్రోన్లు పెట్టి ఫోటోలు తీసినా నేను జైలుకు పంపినా కదా రేవంత్ రెడ్డి, జంబాల ఫామ్ హౌస్ లీగల్ అని చెప్పేసి దమ్ముంటే నన్ను జైల్లో అని చెప్పి కేటీఆర్ సవాల్ ఇస్తున్నాను. మొనగాడైతే లుచ్చా మాటలు మాట్లాడద్దు, ఇవి లుచ్చా ఆరోపణలు చేయొద్దు. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడన్నా ఏది రెండు పొత్తు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ తొక్కలంటే వాళ్ళ నమ్ముతారా ప్రపంచ దేశంలో? పాముంగిసమేమో మాకు దానికి మధ్యలో రైట్ లెఫ్ట్ అంటారు మమ్మలను. అలా సెక్యులరు అంటే ఇద్దరు పార్టీ అంటే రెండు పార్టీలకి టార్గెట్ బీఆర్ఎస్ లేకుండా చేస్తే అయిపోద్దన్న ఆలోచనలో భాగంగా చేస్తున్నారట మీరు. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని దోసుకున్నారనే దానికి అంత జగమెరిగిన సత్యం. అరే డిపిఆర్ లేకుండా నువ్వు అంత పెద్ద 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కడితే ఏం బీకింది మోడీ? ఎందుకు బీకలే? ఇది మిమ్మల్ని ఎందులో పడేయలే? మిమ్మల్ని ఎందుకు పట్టుకోలే? మిమ్మల్ని మిషన్ భగీరథ జబర్దస్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో మీకు సర్టిఫికేట్ ఇవ్వలేదా? టూరిజం బెస్ట్ టూరిజం తెలంగాణ అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ తీసుకుపోయి అడ్రస్ ఇవ్వలేదా? మీకు సర్టిఫికేట్ ఇవ్వలేదా? ఇవాళ 5,77 కోట్ల అప్పు చేసిండ్రు. బాధాప్త నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణకు వచ్చి చిలుక పలుకలు పలికి తెలంగాణ ఉన్న ప్రతి బిడ్డ పైన 1,30,000 అప్పు ఉందని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇచ్చిపోయింది కదా. ఇచ్చిపోయినా కూడా వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టి మళ్ళీ నువ్వు లోన్ ఇయ్యనికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1,150 కోట్ల రూపాయలు నువ్వు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నువ్వు పూణేలో నువ్వు లోన్ ఎట్లా ఇప్పించావు నువ్వు? మరి ఇప్పుడు ఈ నమ్మని స్టేట్మెంట్ అంటే ఎవరు నమ్మరు? బేసిక్గా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు? యాక్సెప్టే చేయరు. అది చిన్నపిల్లగాని దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఎవరు నమ్మే అవకాశం. మరి నమ్మని స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నట్టు కేటీఆర్? జనాలు ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు ఇదేం లైన్రా అనుకుంటారు కదా అన్నా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటాడు, యూట్యూబ్ ఛానల్ అంటాడు. వాళ్ళ ఆపోజిషన్లో వస్తామని వాళ్ళు ఊహించలే, అధికారంలోకి వస్తామని మామూలు కూడా ఊహించలే. లేకుంటే మామూలు కోవటిగిరి చేసేటోళ్ళు కాదు, 12 మంది పోయేటోళ్ళు కాదు. అదే నిజంగా మేము ఇవాళ కూడా గుచ్చుకుంటారు అప్పుడప్పుడు పార్లమెంట్లో. ఒక మనమే గ్యారెంటీ ఉండే కానీ వీళ్ళకి గ్యారెంటీ లేకుండే. గ్యారెంటీ ఉన్న వాళ్ళు బయట ఉన్నారు, గ్యారెంటీ లేని వాళ్ళు లోపల ఉన్నారు. ఇప్పటికి గిచ్చుకుంటారు. నిజంగా నేను మంత్రి అయినా, నిజంగా నేను అని అప్పుడప్పుడు గిచ్చుకుంటారు. అయితే వాస్తవం అది. అందులోకి వెళ్ళి బయటికి రాలేకపోతుండ్రు. కేటీఆర్ అంటోడు ఇవాళకి బయటికి రాలేకపోతుండ్రు. ఇవాళకి కేటీఆర్ అంటోడు సేఫ్ జోన్లోనే ఉన్నాడు అన్న. స్టిల్ ఎందుకంటే నీకు మేఘా కృష్ణారెడ్డి మీద చర్చ లేదు, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. మహోమ్స్ రామేశ్వరం మీద చర్చ లేదు, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. ధరణి మీద అంత పెద్ద ధరణి 1,50,00,000 భూమి పైన పెత్తనం చేసినటువంటి టెరాసిస్ కంపెనీ శ్రీధర్ గదిరాజు పైన చర్చ లేదు, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. టీఎస్ఐఎస్సి చైర్మన్ నరసింహారెడ్డి అనేటోడు 1,000 ఎకరాల భూములు ఈ రోజు నువ్వు పేరు పైన దారాదత్తం చేసిండు, చర్చ లేదు, నువ్వు సేఫ్ జోన్. నేను మేమేం బిక్తున్నామయ్యా ఇంకా? అందుకనే కదా ఇంకా కాయిదాలు పట్టుకొని తిరుగుతున్నా. నేను రేపు తెలంగాణ బిడ్డలు ఈరోజు 1,50,000 అప్పు ఉంది ప్రతి మనిషి మీద, నెక్స్ట్ 2 లక్షల అప్పు కావద్దని నా తిప్పాలి. అది అర్థం చేసుకోవాలి. నేను పదవి కోసం నేను చెప్తున్నా, ఇవ్వాలి రగన్న నీ ముందు ఛాలెంజ్ చెప్తున్నా. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా నేను తీసుకొని రాసుకోదు ఇది అంతే. ఏదన్నా నేను పోస్టు కాంగ్రెస్ పార్టీకి నేను తీసుకుంటే నన్ను బ్లాక్మెయిల్ అన్నా నాకు పదవి ఇస్తారే నేను రాసుకుంటే నేను దేనికంటే దానుకుంటా. నేను అవసరమైతే రేపు నాకు నిజం కోపం ఉంటే నేను ఇద్దేద్దును. నాకు తెలంగాణ ప్రజలపైన పిటి ఉన్నది, తెలంగాణ ప్రజల పక్కన పోరాడాలని. ఏ పోస్ట్ అయినా ఇవని రాజ్యసభ మెంబర్ ఇచ్చి నేను తీసుకోనన్నా, రాసుకోను. నేను ఏ పోస్టు చైర్మన్ కార్పొరేషన్ నాతో చర్చలు కూడా అందుకని జరపడేవాడు. నేను నిలబడతా. ఎందుకు నిలబడతాను? మనం కూడా ఇవాళ నీ మీద నన్ను కొంచెం నమ్ముతుంటానా? మనం కూడా పోయినా అంటే ఇక వాడు నమ్మడు, వాడు చచ్చిపోతాడు అంతే. ఇవాళనా డ్రాస్టిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, డ్రాస్టిక్గా తెలంగాణలో తాగుడు తక్కువైంది. మీరు అబ్జర్వ్ చేయండి, తాగుడు తక్కువైంది. బార్ల కాడ లైన్లు తక్కువైనాయి. నోట్లలో పుంగిలు పెడితే వాసన వస్తలేవు. అంటే మేమేమి చేస్తున్నాను కాదు, ఒక నమ్మకం అనేది అనుకుంది ఏదో అవుతుందని. అవును, ఆ నమ్మకం మనం కలిగించాలి, ఆ నమ్మకం నిలబట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనం నిలబడ్డాం. కేటీఆర్ ఎన్ని స్టేట్మెంట్ ఇస్తానా మనం అంతా తెల్లగిస్తాం. ఈరోజు నేను చెప్తున్నా కదా, నేను ఆపోజిషన్ లెక్కనే కొట్లాడతాను. స్వపక్షంలో విపక్షం, ప్రజల పక్షం. నాకు ఎవరి మీద నాకు ఇదేం లేదన్నా. మీరు మంచి పాలన అండి ఏంటి?
అంతే. నాకు ఛాన్స్ ఇవ్వకండి మీరు. చూడాలి ఏదో వాటర్ వర్క్స్లో కూడా మెగా కృష్ణారెడ్డికి ఏదో మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చిర్రు ఎక్స్టెండ్ అదే జరుగుతున్న పనులకు ఇంకేదో ఫండ్ రిలీజ్ చేసిర్రు అని అంటున్నారు. క్లారిటీ లేదు అది కూడా తేలాలి. క్లారిటీ వస్తాయా? అదే చూద్దాం ఏం జరుగుతుంది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పక్కా జడ్సన్ గారితో ఇంటర్వ్యూ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.